జీవీ రెడ్డి మనందరికీ తెలుసు. ఏపీ ఫైబర్ నెట్కి చైర్మన్గా ఉన్నారు. అలాగే టీడీపీ పార్టీకి అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. అయితే ఈయన చాలా హుందాగల మనిషి, ఒక అడ్వకేట్గా, చాలా సబ్జెక్ట్ ఉన్నటువంటి మనిషిగా మనం అందరం చూసాం. చాలా డిబేట్స్లో చాలా విషయాలను, ఎవరికి ఇప్పటివరకు తెలియనటువంటి విషయాలను కూడా బయటికి తీసుకొచ్చి ప్రస్తావన చేసి వైసీపీని ముప్పతిప్పలు పెట్టినటువంటి వ్యక్తుల్లో జీవీ రెడ్డి గారు ఒక కీలక పాత్ర పోషించారు అనాలి. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా విషయాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి అనేక అక్రమాలను, అవినీతిని, అలాగే ఫైబర్ నెట్లో ఉన్నటువంటి అవకతవకలను బయట పెట్టారు. అది కూడా కొంత వివాదమైంది. ఐఏఎస్లతో అలాగే టీడీపీ గవర్నమెంట్తో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ఆ తర్వాత ఆయన రాజీనామా చేస్తున్నానని చెప్పారు, చేశారు. టీడీపీ కూడా ఆమోదించింది అనగానే చాలామంది టీడీపీ అభిమానులే, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి చాలామంది దీనికి ఇది కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా ఇంకా ఆయనకు సపోర్ట్గా, టీడీపీ సోషల్ మీడియా కూడా ఆయనకు సపోర్ట్గా చాలామంది బలంగా నిలిచారు. అయితే దీని మీద ముఖ్యంగా మళ్ళీ టీడీపీ రీకాల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దిద్దుబాటు చర్యలు దీని వల్ల మళ్ళీ మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ టీడీపీలోకి జీవీ రెడ్డిని తీసుకొచ్చే ప్రయత్నాలు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన అవసరం ఉంది. డెఫినెట్గా ఆయన మీద ఒక వర్గం, అంటే ఒక రెడ్డి అనే క్యాస్ట్ అను, ఇంకొకటనో తీసుకెళ్ళిపోయారనో, లేదా ఇంకొకటనో వైఎస్ఆర్సీపీ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇది కాదు, ఆయనకి అలాంటివి ఏమీ అలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ, ఇంకొకటి ఫీలింగ్స్ కానీ జీవీ రెడ్డి అనే వ్యక్తికి ఉండవు అని గ్రహించినటువంటి టీడీపీ ఆయనని మళ్ళీ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో చంద్రబాబు, లోకేష్ దృష్టికి ఆయన వ్యవహారం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వ్యక్తిగత నిర్ణయాల కారణంగానే సమస్యలు వచ్చాయని కూడా తెలుస్తుంది. పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలి అనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీని పాలసీస్ ప్రకారం చాలా బలంగా మాట్లాడినటువంటి వ్యక్తి జీవీ రెడ్డి. మనకు తెలుసు, రాజశేఖర్ రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారి ఛార్జ్ షీట్లో చేర్చింది ఎవరు అనేది ఎవరికి తెలియదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసేసిందని చెప్పేసి అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది తోసేసినా కూడా ఛార్జ్ షీట్లో చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని యాడ్ చేయించారు అనడానికి ఆయన సాక్ష్యాలతో సహా బయటపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే అంత కీలకమైనటువంటి అంశాలను కూడా రాజశేఖర రెడ్డి గారి పేరుని చెడగొట్టేది జగన్మోహన్ రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారిని ఒక ముద్దాయిగా ఆయనకు సంబంధించినటువంటి కేసుల్లో యాడ్ చేసింది అటు జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఒక కీలకమైనటువంటి అన్నిటినీ కూడా ఆయన ప్రస్తావించి తీసుకొచ్చి ఎవిడెన్స్ రూపంలో చూపించినటువంటి పరిస్థితి. మరి టీడీపీ కూడా నిజంగా అలాంటి నాయకుడిని, అలాంటి వ్యక్తిని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫైబర్ నెట్లో జరిగినటువంటి అవకతవకలు గురించి ఆయన బలంగా ప్రశ్నించడమే కాదు, బయట పెట్టడమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఇంకా ఉత్తి పుణ్యాన కోట్ల రూపాయలు ఇస్తున్నాం, అది కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులకి దాంట్లో ఉన్నారు, వాళ్ళకే శాలరీస్ రూపంలో ఇస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు, దీనికి ఉన్నటువంటి అధికారులు సహకరించట్లేదు అని చెప్పి నిర్మోహమాటంగా బట్టబయలు చేసినటువంటి వ్యక్తి జీవీ రెడ్డి. మరి ఆయన అలాంటి వ్యక్తిని టీడీపీ కూడా వదులుకోవడానికి అంత సాహసించదు. సో డెఫినెట్గా ఆయన రాజీనామా చేసినా, నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పినా, ఆయన అడ్వకేట్ వృత్తిని నేను కొనసాగిస్తాను తప్ప ఏ పార్టీలో చేరను అని చెప్పినా కూడా అలాంటి వ్యక్తి టీడీపీకి అవసరం అనే ఉద్దేశంతో టీడీపీ కూడా మళ్ళీ ఆయన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుందని కూడా తెలుస్తుంది. దీని మీద ఒక వార్త చాలా గట్టిగా అయితే సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో అయితే వస్తున్నటువంటి పరిస్థితి, పేపర్లో కూడా వస్తుంది. సో డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామం కింద చూడాలి. ఆయనకి ఆ పదవి కాకపోయినా ఎమ్మెల్సీ లాంటిది ఇస్తే ఇంకొంచెం హుందాగా, ఇంకా చెప్పాలంటే భారీగా ఆయన బాగా పనిచేసేటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడ తగ్గి భయపడి ఇంకొకటి చేసుకునేటువంటి వ్యక్తి కాదు. వ్యక్తిగతంగా అడ్వకేట్ కావడం ఆయనకి చాలా అడ్వాంటేజ్గా, దాన్ని ఆ చట్టాలను ఇంకొకటి దాన్ని తీసుకుని దానికి లోబడే ఆయన మాటలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, చాలా బలంగా వెళ్ళేటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తిని ఏ పార్టీ అయినా సరే ఎందుకు వదులుకుంటుంది? ఏ పార్టీలో ఉన్నా సరే అలాంటి వ్యక్తులు కంపల్సరీగా ఉండాలనే యోచనతోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో జీవీ రెడ్డిని కూడా మళ్ళీ తీసుకోబోతున్నారు అనడానికి కొన్ని రోజులైతే మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.